అర్జున్ డిన్నర్ రెడీ. ఏ ఏమైంది అలా ఉన్నావు? ఆల్ ఓకే? ఏం లేదు, కొంచెం వర్క్ ప్రెషర్ ఉంది. నీ పెళ్ళాన్ని నన్ను గుర్తుందా అసలు నీకు? ఏమనంటే షేర్ చేసుకోవచ్చు కదా. నాకేం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నేను కూడా ఇంట్లో ఒకదాన్నే ఉంటాను రోజంతా. నువ్వు ఇంట్లో ఉండి మాట్లాడకపోతే నాకెలా ఉంటుంది చెప్పు? ప్రతిరోజు మాట్లాడితేనే ప్రేమ అంటే మగోళ్ళకి అసలు ప్రేమే దొరకదేమో. నీకు ప్రేమించే పెళ్ళం పక్కనే ఉంది ఏమో, నువ్వైతే మూగోడివి కాదే. మరి నీ ప్రేమకు వచ్చిన కష్టం ఏంటో. నాకు ఎక్కువ మాట్లాడే పెళ్ళం దొరికిందని. ఓ, ఇలా ప్రేమించే పెళ్ళం లేనివని అడుగు, తెలుస్తుంది. సరే, ఆకలేస్తుంది, దా తింటూ మాట్లాడదాం. అర్జున్, అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. ఏమైనా చెప్తేనే కదా తెలిసేది. నువ్వు ఇలా మాట్లాడకపోతే మన రిలేషన్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గానే ఉందని నేను అనుకుంటున్నా. ప్రతిసారి నేను కష్టపడుతున్నట్టే ఉంటుంది, కానీ నీ సైడ్ నుండి ఎలాంటి ఎఫర్ట్స్ కనిపించట్లేదు. చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నా నిన్ను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, నువ్వు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నావు. నీతో వచ్చిన ప్రాబ్లం ఏది అర్జున్? నేను మన అని మాట్లాడుతూ ఉంటే నేను క్వశ్చన్ చేస్తున్నట్టు ఫీల్ అవుతావు. నేను ఇంకెప్పుడు ఏం అడగను. ఐఎమ్ సో సారీ. మైథిలి, నేను సైలెంట్గానే ఉంటాను. లవ్ యూ. యా ఐ నో. ఒక నువ్వు కూర్చొని అవుతున్నాంట్రా. దా కూర్చో. ఏంట్రా ఇది? ఒక్క నువ్వు ఎందుకు వచ్చినావు? వెయిటర్. ఒక్కనే కూర్చొని ఎంత అవుతున్నావురా? ఫోన్ చేస్తేనే వస్తుండే కదా. ఏం లేదురా. ఏమైనా ప్రాబ్లమా ఇంట్లో? ఏం లే. ఏమైనా గొడవ అయితే చెప్పొచ్చు కదరా. చెప్తేనే కదా తెలిసేది ఏదైనా. షేర్ చేసుకునే ప్రతి ప్రాబ్లం తీరిపోయేదైతే ఇక్కడ కూర్చొని ఎవరు తాగడేమో. థ్రిల్లర్ సినిమాలో కిల్లర్ని పట్టుకున్న హీరోలా భలే మాట్లాడుతున్నావు, కానీ ఎన్ని పెగ్గులేసావేంటి? ప్రపంచానికి బుద్ధి చెప్పే అంత. ప్రపంచానికి చెప్పే స్టేజ్లో మనం లేము. మనం చెప్తేనే స్టేజ్లో ప్రపంచం లేదురా. వా, అందుకే ఒక్కడిని కూర్చొని తాగుతున్నా. ఓహో, గట్టిగా నెక్కినట్టుందిగా నీకు. ఇప్పుడన్నా చెప్తావా ఏమైందో? చెప్పను అని అర్థమయ్యాక కూడా క్వశ్చన్ అడిగేవాడిని ఏమంటాడో తెలుసా? సర్లే, నీకెవడిపైన కోపం వస్తే ఏం చేస్తావు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నా కోపం వస్తే ఏం చేస్తావు నీకు తెలీదా? మహేశ్వర్ గర్ల్ ఫ్రెండ్ నాతో తిరిగిందని వాడు నాతో గొడవ పెట్టుకుంటే ఏం చేస్తానో నీకు గుర్తు ఉంటుంది. నువ్వు ఫ్రెండ్ అని కాలేజ్లో ఏ గొడవైనా నీకే సపోర్ట్ చేశా. అసలు తప్పు నీదే అంటే ఏం చెప్తావు? నేను సరదా కోసం తిరిగినారా? బాయ్ ఫ్రెండ్ నుండి కూడా నాతో తిరగడం దాని తప్పు, నాది కాదు. తప్పు చేసింది తనే, ఆ తప్పుకు కారణం నువ్వు. మధ్యలో మహేష్ గడు బలయ్యాడు. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోకుండా ప్రేమించడం మహేష్ గారి తప్పు, నాది కాదు. అయినా నీ ప్రాబ్లం అడుగుతుంటే నా పాస్ అవుతావేంట్రా? అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు? నువ్వు మాట్లాడేది చూస్తుంటే మైథిలితోటి ఏమైనా అంటే నా ఉద్దేశం అది కాదురా. కాలేజీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా తనని. మీ ఇద్దరు పెళ్ళైనప్పుడు నాకంటే హ్యాపీగా ఎవరున్నారు చెప్పు? ఐ ఫీల్ లైక్ నాట్ వాజ్ డిజైరింగ్ ఫర్ మైథిలి. ఏం మాట్లాడుతున్నావురా? బాగా ఎక్కినట్టుంది నీకు. లేదురా, ఈ మధ్య నాకు బాగా కోపం వస్తుంది. కోపమా? అవునరా, చాలా కోపం వస్తుంది. ఎవరిని చూసినా కొట్టాలి, చంపాలి అనిపిస్తుంది. అంతెందుకు, ఇప్పుడు కూడా ఈ బాటిల్తో నీ తల బవలు కొట్టాలనిపిస్తుంది. హలో.
వస్తున్నా 5 minutes. రఘు కాల్ చేశాడు. నిన్న మొత్తం జరిగింది చెప్పాడు. వాట్స్ రాంగ్ విత్ యూ అర్జున్? ఎందుకు ఇలా ఉంటున్నావు? నాతో ఏమన్నా ప్రాబ్లమా, లేదా నీలో ఏమన్నా ప్రాబ్లమా? నిన్ను కాలేజ్ నుండి చూస్తున్నా అర్జున్, రిజర్వ్డ్గానే ఉన్నావు, కానీ పెళ్ళకి మారుతావు అనుకున్నా. బట్ యూఆర్ గెటింగ్ మోర్ ఇన్ టు ఇట్. నాకేం అర్థం కావట్లేదు అర్జున్. ఇవన్నీ చూస్తుంటే నీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారా అర్జున్? అర్జున్, నా ఉద్దేశం అది కాదు. ఏంటి, నన్ను అర్థం చేసుకున్నావా? అసలు నా గురించి ఏం తెలుసా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటున్నావు? కనీసం నా ఇష్టమైన ఫుడ్ ఏంటో నీకు తెలుసా? అదే అర్జున్, చెప్తేనే కదా తెలిసేది. వా, చెప్తే నువ్వేంటి, మా ఆఫీస్లో ఉన్న వాచ్మెన్ అయినా తెలుసుకుంటాడు. దాంట్లో నువ్వు నన్ను అర్థం చేసుకుందేముంది? అది కాదు అర్జున్. వద్దు మైథిలి, ఈ టాపిక్ ఇక్కడే ఆపేద్దాం. ఇది ఇలానే కంటిన్యూ అయితే నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు. దా. నీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తా నేను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఎంతో అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఎంతో కష్టపడే ఒక తండ్రి. ఆ తండ్రికి ఒకే కొడుకు. అయితే మన ఈ తండ్రి పని నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఒకరోజు ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కనబడింది. ఆ అమ్మాయిని చూడగానే మన తండ్రికి జాలేసి తనని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళాక తన కొడుకుతో సమానంగా పెంచుకున్నాడు. కానీ ఒకరోజు ఈ తండ్రి పని నుండి ఇంటికి వచ్చి తలుపు తీసి చూడంగానే తన భార్య, కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన మన ఈ తండ్రి బాధతో తన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. తను ఎక్కడా కనిపించపోయేసరికి తను మొదట దొరికిన స్థానానికి వెళ్ళాడు. అప్పుడే వెనుక నుండి ఒక కత్తిపోటు. తిరిగి చూస్తే అది ఆ కూతురే. ఈ కథలో నీకేమర్థమైంది? ఆ తండ్రి మంచితనం. అయితే ఇంకా ఈ కథ నీకు అర్థం కాలేదన్నమాట. ఆ తండ్రి చనిపోవడానికి గల కారణం అతనిలో ఉన్న మంచితనం కాదు, ఈ సొసైటీ. ఈ సొసైటీ క్రియేట్ చేసిన కర్టసీ వల్ల తమని తాము కోల్పోతున్నారు. మానవత్వంతో ఒంటరిగా ఏడుస్తున్న ఆ అమ్మాయిని చేరదీయడం ఆ తండ్రి చేసిన తప్ప? సో ఈ సొసైటీ తప్పంటున్నావు? సొసైటీ అంటే ఏంటి? మన చుట్టూ మనతో ఉండేవాళ్ళు. వీ హ్యూమన్స్ ఆర్ బోర్న్ యానిమల్స్ బ్రో. మన నుండి మనని కాపాడుకోవడానికి క్రియేట్ చేసుకున్న వలయమే ఈ సొసైటీ. నువ్వు ఇమేజిన్ చేసుకున్న సోకాల్ సొసైటీ ఇక్కడ ఎగ్జిస్టెన్స్లో లేదు. బయట కనిపించిన ప్రతీది నిజం కాదు. నీలో ఉన్న నేను నిజం. నువ్వు నన్ను బయటికి రాకుండా ఆపుతున్నావు చూడు, అది నిజం. అయితే నా ప్రేమ, భయం, భక్తి అన్నీ అబద్ధాలంటావా? అవి ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదంటావు. ఏంటి ప్రేమనా? ప్రేమ అనేది కళ్ళకు కనబడిన ఫీలింగ్. ఇంకోటేమో అన్నావు, భక్త. నువ్వెంతో భక్తితో పూజించే దేవుడు కూడా డబ్బులున్న వాళ్ళకి మాత్రమే స్పెషల్ దర్శనం ఇస్తాడు. అదే డబ్బు లేని వాళ్ళకి
లైన్లో వస్తేనే దర్శనమిస్తాడు. అది సొసైటీ చేసింది. సొసైటీ అదే కదా నేను చెప్పేది. ఇంకోటేదో అన్నావు, భయమా? ఈ ప్రపంచంలో ఏ జీవికైనా తను చచ్చిపోయే ముందు వచ్చేదే అసలైన భయం. అయితే ప్రేమ కూడా సొసైటీ తప్పని చెప్పు. ప్రేమ అనేది ఈ సమాజాన్ని పెంపొందించే ప్రక్రియ మాత్రమే. సరే, ఇదంతా వదిలేయి, మనకు ఎక్కువ టైం లేదు. మన కథకి సొల్యూషన్ ఎత్తుకుదామా? నా గురించి ఏముంది మాట్లాడడానికి? నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా నువ్వు నీ ప్రేమ, భయం, సొసైటీ అన్న బౌండరీస్ నుండి బయటికి రాకపోతే నేను కూడా కాపాడలేను. నువ్వు చెప్పింది చేస్తే నేను క్రిమినల్ అవుతా కానీ మంచోని కాలేను. రియల్లీ బ్రో, నువ్వు ఇంకా మంచోళ్ళ ఉందామనుకుంటున్నావా? నువ్వెంత మంచోళ్ళ ఉన్నా ఈ సొసైటీ నేను 2 రోజుల్లో మర్చిపోతుంది. అయినా నువ్వు మంచోడు అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు మాట్లాడేది నీలో ఉన్న నీతోనే అని గుర్తుపెట్టుకో. అయినా నీ ముందుంది 2 ఆప్షన్స్, ఒకటి చావడం లేదా చంపడం. అయినా ఏం డిసైడ్ చేసుకున్నావు మరి? నీ మొహాన్ని చూస్తే సద్దామని డిసైడ్ చేసుకున్నావు. అయితే చావు. ఏమైంది అర్జున్? ఎలా ఉంది ఇప్పుడు? నిన్న నైట్ గేట్ దగ్గర పడిపోయి ఉన్నావు. నైట్ అంతా నిద్రలేదు. ఏం జరిగింది? నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే ఇంటి వరకు ఎలా వచ్చావు? కాల్ చేయాల్సింది కదా అంత ఓపికంటే. చెప్తా కానీ కొన్ని వాటర్ తీసుకొని రావు. యా ఐల్ గెట్ ఇట్, బట్ నువ్వు జాగ్రత్త. నేను కూడా వస్తున్నా. రఘు వచ్చాడు, కాఫీ పెట్టి తీసుకొస్తా. రేయ్, ఏమైందిరా? దెబ్బలేంటి? వాట్ ద హెల్ హ్యాపెండ్ టు యు మ్యాన్? కూర్చోరా నువ్వు. కదా యాక్సిడెంట్ అయిందా? ఏమైంది? ఒక ఫోన్ చేయొచ్చు కదరా నాకు. రాత్రి కూడా మైథిలి ఫోన్ చేసి ఏమో దెబ్బలు తాకినాయి అని చెప్పి కంగారు పడుతుంది. ఫోన్ చేయవేంట్రా అసలు ఏమన్నా అయితే? టీవీ ఆన్ చేయరా. ఏమైందిరా అసలు? ఈ దెబ్బలేంటి? ఎట్లా తాకినాయి? నిన్న నైట్ ఆఫీస్ నుండి వస్తుంటే దొంగలు అటాక్ చేసిండ్రు. దొంగల? మన ఏరియాలో దొంగలేంట్రా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇట్లాంటి విషయాలలో. ఇద్దాం. హైదరాబాద్లో హత్యల కలకలం. నిన్న రాత్రి దారుణ హత్యకు గురైన 3 యువకులు. వీరికి ఇంతకు ముందే నేర చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇవి కక్షపూర్తి హత్యలా లేక సైకో కిల్లర్ ఎవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏరా, నన్ను చంపనీకి పంపిన వాళ్ళు చచ్చారని షాక్లో ఉన్నావా? అరే ఏం మాట్లాడుతున్నావురా? నీ పంపించడం ఏంది? చూసావా మైథిలి, వీడు అబద్ధాలు. నన్ను చంపడానికి మనుషులు పంపి నాతోనే కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ ఆపు! ఇన్నాళ్ళు నీకు నా పెళ్ళానికి అఫేర్ నడుస్తుందని తెలియనంత ఎర్రినా డాష్ గాని అనుకున్నావా? దాదా, ఇంకా మీ కథ క్లైమాక్స్కి వచ్చింది, వచ్చి కూర్చో. ఇన్నాళ్ళు నాకు తెలియకుండా అంత కులికినావుగా, ఇప్పుడెందుకు అంత దూరంగా కూర్చుంటున్నావు? పై పక్కన కూర్చో. నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా అంత లక్కీ పర్సన్ ఎవరు లేరనుకున్నాను. నిన్ను సంతోషంగా చూసుకోవడానికి ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే ఆలోచించాను. నేను ఇంట్రోవర్ట్ అని నీకు తెలిసి కూడా నన్ను అర్థం చేసుకున్నావని ఇన్ని రోజులు నమ్మాను మైథిలి. కానీ నువ్వు చేసిందేంటి? కేవలం 5 నిమిషాల సుఖం కోసం నాతో అన్ని షేర్ చేసుకో అర్జున్. నాతో షేర్ చేసుకోకపోతే ఎలా తెలుస్తాయి అర్జున్? మరి ఇవన్నీ ఇప్పుడు ఎలా తెలిసినాయి?
ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి గురించి ఎలా అయినా తెలుసుకోవచ్చు. సీతాదేవిని రావణాసురుడు లంకకు తీసుకెళ్ళినా కూడా తను రాముని ధ్యానంలోనే ఉంది, కానీ రావణుని మాత్రం తన ఆలోచనలకు కూడా రానివ్వలేదు. అయినా నువ్వు చిన్నప్పటి నుంచి ఏ తప్పు పని చేసినా నేను సపోర్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అయినా మహేష్ గారి విషయంలో నువ్వు తప్పు చేసినప్పుడు నేను 2 కొట్టుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రపంచంలో ఈ తప్పు ఎవరు చేయనట్టు నువ్వు మొదటిసారి చూసినట్టు ఓతే గింజేసుకుంటున్నావేంట్రా? అయినా తనకు కావాల్సిన నువ్వు వీలేకపోయావు కాబట్టి నా దగ్గరకు వచ్చింది. ఇది నీ ఫెయిల్యూర్, నాది కాదు. అర్థమైందా? అయినా నేను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడేది నా పిల్లంతో పడుకున్నావని కాదు, నన్ను చంపనీకి మనుషుల్ని పంపించినావు కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నారా, నీ గురించి నాకు కాకుండా నీకెవరు తెలుసు చెప్పు? మహేష్ గడి విషయంలో ఆ రోజు వాడని కొట్టాడని నువ్వేం చేసావు నాకు తెలీదా? నేను మనుషులు పంపించింది నిన్ను చంపడానికి కాదురా, నీ నుంచి నన్ను కాపాడుకోవడానికి. ఇప్పటికీ నీ తప్పును సమర్థించుకుంటున్నావు చూడు. అయినా నేను ఇక్కడ పిలిపించింది నువ్వు చెప్పే సొల్లు విన్నీకి కాదు, నేను చేసేది నువ్వు చూడనీకి. ఫైనల్గా ఒకటి చెప్తా అయినా నీకు చెప్పి వేస్ట్రా.